టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఒక పక్క జాక్ తెలుసు కదా షూటింగ్లు చేసుకుంటూనే ఇంకో వైపు టిల్లు క్యూబ్ ను సంబంధించిన పనులు చూసుకుంటున్నాడు. దర్శకుడి ప్రకటన ఇంకా జరగనప్పటికీ మ్యాట్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ కు ఆ బాధ్యతలు ఇస్తారనే లీక్ ఆల్రెడీ వచ్చేసింది. ఇదిలా ఉండగా ఈ మూడో భాగంలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డేని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఇన్సైడ్ లీక్. ఖరారు కాలేదు కానీ ప్రాథమికంగా ఎలా ఉంటుందనే ప్రతిపాదన గురించి సీరియస్ గా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి పూజా హెగ్డే ఫామ్ లో లేదు. నిన్న ఏడాది సౌత్ లో ఒక్క రిలీజ్ జరిగితే ఒట్టు. హిందీలో సల్మాన్ సరసన కిస్కా భాయ్ కిస్కా జాన్ చేస్తే అది అల్ట్రా డిజాస్టర్ అయింది. గుంటూరు కారం కొంత భాగం షూటింగ్ చేశాక వదులుకోవాల్సి వచ్చింది. 2022లో అన్ని సూపర్ ఫ్లాప్లే. అయినా సరే సిద్ధు మొగ్గు చూపడం వెనుక ఒక స్ట్రాటజీ ఉందంటున్నారు. టిల్లు స్క్వేర్ కి అనుపమ పరమేశ్వర్ని ఎంచుకునే టైం చాలా కామెంట్స్ వచ్చాయి. అవకాశాలు తగ్గిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి వర్కౌట్ చేస్తారని, తీరా చూస్తే లిల్లీగా పాత్రలో ఒదిగిపోవడమే కాదు గ్లామర్ డోస్ తో కూడా మెప్పించింది. సో పూజా హెగ్డే ఎంత మాత్రం రాంగ్ చాయిస్ కాకపోవచ్చు. అధికారిక ప్రకటన లేదు కనుక నిర్ధారణగా చెప్పలేం. కానీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డే ముంబైలో మకాం పెట్టిన మనసు హైదరాబాద్ మీద కూడా ఉంది. నాగ చైతన్యతో ఒక సినిమా ఓకే కావచ్చనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో క్రమంగా దర్శకుల చూపు తన మీదే పడ్డట్టే కనిపిస్తోంది. మరి టిల్లు ఫైనల్ గా ఏం చేస్తాడో చూడాలి. హీరోయిన్ కొరత ఉన్న టైంలో ఎవరు ఏ రూపంలో హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తారో ముందే చెప్పలేం. సో బుట్టబొమ్మకి నిజంగా ఇది ఓకే అయితే మాత్రం అభిమానులకు పెద్ద ఊరిట.